దయచేసి వీడియో ఎవ్వరు స్క్రోల్ చేయొద్దు. ఇది నా బాధ. నాకు జరిగినట్టు ఇంకెవ్వరికి జరగకూడదు. మేము రోడ్డు మీదకి వచ్చినట్టు ఇంకెవ్వరు రోడ్డు మీదకి రాకూడదు. మా నాన్న తాగి చనిపోయాడు. తాగి చనిపోయాడు. తాగే వాళ్ళందరికీ ఒకటే మాట, తాగేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. తాగి మేము ఏదైనా అయిపోతే మమ్మల్ని నమ్ముకొని పిల్లలు ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. వాళ్ళకి దిక్కు ఎవరు ఉన్నారని ఒక్క క్షణం ఆలోచించి తాగండి. మా నాన్న కోసం అలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజు వచ్చింది. మేము రోడ్డు మీద పడిపోయాము. రేపు చెప్పిన వాళ్ళు ఈరోజు రారు, ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండరు. కానీ నువ్వు పని చేసినా చేయకపోయినా మీ నాన్న మాత్రమే నీకు తోడుంటాడు. అలానే పెంచుకున్నాం మా నాన్నని. కానీ దేవుడికి కనికార్యం లేదు, మా నాన్నని తీసుకెళ్ళిపోయాడు. దయచేసి తాగే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, తాగే ముందు మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం ఉంది, నేను లేకపోతే నా కుటుంబం రోడ్డు మీద పడిపోద్దని ఒక్క క్షణం ఆలోచించండి. దయచేసి ఆలోచించండి. నాకు జరిగినట్టు ఇంకెవ్వరికీ జరగకూడదు. నేను దిక్మాలను అయిపోయినట్టు ఇంకెవ్వరూ అవ్వకూడదు అని నీ వీడియో చేస్తున్నాను. దయచేసి తాగే క్షణం ఒక్క క్షణం ఆలోచించండి. దయచేసి ఆలోచించండి. మా నాన్న కోసం ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. కానీ మా నాన్న చనిపోయినా మేము మర్చిపోలేకపోతున్నాము. మా నాన్న అంత ప్రేమగా మమ్మల్ని పెంచాడు. ఈరోజు మా నాన్న లేడు. అలా ఏ కూతురు ఏ కొడుకు తన తండ్రికి దూరం అవ్వకూడదు. తాగిన వాళ్ళు దయచేసి తగ్గించుకోండి తాగుడు. ప్రాణాలు పోతే మనం దేన్నైనా తేగలం, కానీ పోయిన ప్రాణాలు మాత్రం జీవితంలో తేలేరు, ఎవ్వరు తేలేరు. నువ్వు కోట్లు సంపాదించు, ప్రాణాలు మాత్రం ఎవ్వరూ తాలేరు. దయచేసి ఆలోచించండి తాగే ముందు ఒక్క క్షణం.